ఈ ఫోటోలో పిల్లలంతా ఏం చూస్తున్నారు? ఈయన స్వామి వివేకానంద గెటప్‌లో ఉన్నారు. ఇక ఈ పిల్లలందరూ చాలా ఉత్సాహంగా, చాలా ఉత్సుకతతో అంటే ఇదేంటి తెలుసుకోవాలని, దాని వాసన చూసి, దాని రంగు చూసి, దాని మీదున్న లేబుల్ చదివి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ ఇదేంటంటే బయో ఎంజైమ్ అండి. కొన్ని నిమ్మ తొక్కలు, కొంచెం బెల్లం, కొన్ని నీళ్లు అంతే. 1:3:10 రేషియోలో. ఈ అబ్బాయి చూడండి చక్కగా నేను చెప్పగానే నోట్స్ కూడా రాసేసుకుంటున్నాడు. సో, ఇలా తయారు చేసిన ఈ బయో ఎంజైమ్ లిక్విడ్‌ని మనం 10, 15 రకాల క్లీనింగ్ ప్రొడక్ట్స్‌ని రిప్లేస్ చేయడానికి ఉపయోగించొచ్చు. ఇది వేస్ట్ మేనేజ్‌మెంట్‌లో ఒక భాగం. మనం నిమ్మ తొక్కలు కంపోస్ట్‌లో కూడా చాలా సార్లు వేయం కదా! పడేస్తూ ఉంటాం. అలా వేయకుండా ఇలా ఓ ప్లాస్టిక్ బాటిల్‌లో వేసి చక్కగా దీన్ని ఫెర్మెంట్ చేస్తే 3 నెలల్లో మంచి క్లీనింగ్ లిక్విడ్ అవుతుంది. దీన్ని మనం ఫ్లోర్ క్లీనర్‌గా, టాయిలెట్ క్లీనర్‌గా, కిచెన్ క్లీనర్‌గా, వెహికల్ వాష్‌గా ఇలా ఓ 50, 60 యూజెస్ ఉంటాయనుకోండి. హైదరాబాద్ పీర్జాదిగూడలోని సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగిన కార్నివాల్‌లో భాగంగా బయో ఎంజైమ్ గురించి పిల్లలకి చెప్పడం జరిగింది. పిల్లలు పెట్టిన స్టాల్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. చాలా ఓపికతో చాలా మంచి మంచి విషయాల్ని వీటిల్లో కవర్ చేశారు. మన కల్చర్‌కి సంబంధించి, ట్రెడిషనల్ నాలెడ్జ్‌కి సంబంధించి చాలా విషయాలు ఇందులో చూపిచ్చారు. పేరెంట్స్ చాలా చక్కగా ఇంట్రెస్ట్‌తో పాల్గొన్నారు కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా! చార్ట్స్ వేశారు. వాటికి సంబంధించిన మోడల్స్ 3 మోడల్స్ తయారు చేశారు. చాలా కష్టపడ్డారండి. ఇది చైల్డ్‌హుడ్ డేస్‌లో అంటే స్కూల్ డేస్‌లో మంచి మెమరీ కదా! మనం ఇలాంటి ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేయడం. మీరు కూడా మీ స్కూల్‌కి సంబంధించి ఏ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. సేజ్ పిల్లలు ఎవరైనా చూస్తూ ఉంటే గనక మీ ఫేవరెట్ స్టాల్ ఏదో కూడా తప్పకుండా చెప్పండి. అంతే కాకుండా చక్కటి డాన్స్‌లు, సాంగ్స్‌తో అలరించారు కూడా.